5 years. జానుషా, జశ్వికాష్ ఇద్దరు బంగారు లాంటి పిల్లలు. జానుషా వచ్చేసి 7 సంవత్సరాలు, జశ్వికాష్ వచ్చేసి 7 నెలలు 9 నెలలు. ఎవరి పిల్లలు? ప్రత్యూష డెంటల్ డాక్టర్, దెన్ సృజన్ రెడ్డి కార్డియాలజీ, హార్ట్కి సంబంధించిన పర్సన్ డాక్టర్. వీళ్ళిద్దరు కాపురం సజావుగా సాగుతుంది. ఇంతలో కొద్ది నెలల క్రితం బుట్టబొమ్మ అంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అమ్మాయి అన్నారు. మొత్తం వెతికితే నాకు చాలామంది బుట్టబొమ్మలు కనిపిస్తున్నారు. సరే నిజమైన అబద్ధంతో పోలీసులు తెలుస్తారు, మనకెందుకులో డీటెయిల్స్ అని చెప్పేసి నేను తీసుకోలేదు. బట్ విషయం ఏంటి చెప్తున్నా. ఆ అమ్మాయి కొద్ది నెలల క్రితం ఈయనతో ఒక ఇంటర్వ్యూ పర్పస్ అన్నట్టు వచ్చిందట. ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో పరిచయం, 2 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రీల్స్ అవి చేస్తూ ఉండిద్ది, సరదాగా సాంగ్స్ అవి ఇవి. సరే మళ్ళీ మహిళా సంఘాలు ఏమైనా వస్తాయేమో ఈ మాట అంటే. నాకు అంత అనిపించలేదు. అమ్మాయి అంటే చూడగానే వావ్ అన్న ఫీలింగ్ ఏమీ లేదు. బంగారు లాంటి భార్య ఉండగా అసలు వేరే వాళ్ళ మీదకి ఆలోచన వెళ్ళాలన్న ఆలోచన ఎవరికి రాకూడదు. అలా వచ్చిందంటే అది అవతల అద్భుతమైన ఫీలింగ్ వస్తే అప్పుడేమైనా రావచ్చు. అలా ఏమనిపించదు నాకు. మరి ఆయన కళతో మరి నేను చూడలేమో నాకు తెలియదు. అసలు ఎలా అలా అయినా బంగారు లాంటి భార్య, దేవుడు ఏమంటారు అపురూపమైనటువంటి పిల్లలు, సజాగా సాగుతున్న కాపురం, ఫుల్ ప్రొఫెషనల్ లైఫ్, హ్యాపీగా వెళ్తుంది, సొసైటీలో గౌరవం. ఇటువంటి అప్పుడు కామాన తురాన నా సిగ్గు నా లజ్జ అన్నట్టు వెళ్ళి ఆ ఇన్స్టా రీల్స్ చేసుకున్న అమ్మాయితో లవ్ ఏంటి? దాన్ని లవ్ అనరు, కామం అంటారు. ఏంటి ఆ కామం? అందులో పడి భార్యను నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. అండ్ క్రాస్ చెక్ చేస్తే ప్రత్యూషకి జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాకే డెలివరీ అయింది, సెకండ్ బేబీ. అవునన్నా కాదన్నా డెలివరీ అయిన తర్వాత వచ్చే సైకలాజికల్ ఇష్యూసే ఉంటాయి. వాళ్ళ డాక్టర్స్ వాళ్ళకి తెలుసు ఏం చేయాలి ఏంటి అని. అయినా సరే ఆమె ఇబ్బంది పడుతుంది. నువ్వు ఆ ఇన్స్టా రీల్స్ చేసుకున్న బుట్టబొమ్మతో ఏంటి ఈ రకంగా అదేది అంటే, ఎక్కువ మాట్లాడు, మాకు ఎక్కువ మాట్లాడితే నీకు విడాకులు ఇచ్చి దానిని చేసుకుంటా అని అన్నాడు. అప్పుడు ఈ సృజని యొక్క అమ్మ నాన్నలు మధుసూదన్, పుణ్యవతి వాళ్ళకి చెప్పారు. వీళ్ళది వచ్చేసి ములుగు జిల్లా కమలాపూర్, ఈ అమ్మాయి ప్రత్యూషది వచ్చేసి హసన్పర్తి, దెన్ వరంగల్లో ఉంటూ ఉన్నారు, వరంగల్ హన్మకొండ. దెన్ వాళ్ళకి చెప్పింది. వాళ్ళు వచ్చేసి వాళ్ళ కొడుకు చెప్పాల్సింది పోయి చెప్పకుండా, ఒరే గాడిద ఏం కర్మరా నీకు, సొసైటీలో మంచి పేరు ఉందిరా, బంగారం లాంటి భార్య ఉందిరా, అపురూపమైన పిల్లలు ఉన్నారా, ఎందుకురా నీకని చెప్పాల్సింది పోయి వాళ్ళు వాడు కొడుకు చెప్పకపోగా తిరిగి ఈమెని అనటం మొదలెట్టున్నారు. నువ్వే ఏదో ఆలోచించుకుంటావు, అది లేదు ఇది లేదు, సంత లేదట. అలా పాపం మానసికంగా బాగా నలిగిపోతుంది. ఇటువంటి మూమెంట్లో మేబీ ఇప్పుడు నేను అనే మాట కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ ఇదే నిజం. పిల్లల ఒంటి కొంచెం ప్రశాంతంగా ఉండేది, లేదా ఆమె కూడా తీసుకెళ్లాల్సింది. ఎవరు? ప్రత్యూష వాళ్ళకి అమ్మ నాన్న ఏం చేశారు? ఐ థింక్ భద్రాచలంలో సమ్మె ఎక్కడ ప్రత్యూష వాళ్ళ బ్రదర్ ఎవరు ఉంటే వాళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకొని మన శుక్రవారం రోజు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారంట. ఒంటరిగా ఉంది అండ్ డిప్రెషన్ ఉంటుంది. అండ్ భర్తతో చెప్తేనా నేను ఇలాగే ఉంటా అంటున్నాడు, అత్తమ్మతో చెప్పేతేనా వాళ్ళు కూడా ఈమెనే అంటూ ఉన్నారు. ఈ మధ్యలో అనకూడదు, పనికి మాలింది ఆ బుట్టబొమ్మ చెత్తబొమ్మ ఎవరు ఉంది కదా, ఇన్స్టా రీల్స్ పిల్ల. ఆ పిల్ల ఏం చేసింది? ఈమెకు ఫోన్ చేసిందంట మరలా. ఏంటి డాక్టర్ అని ఏదో అంటున్నావంట? ఎస్ నేను ఆయన ఉన్నాం, ఉంటే నువ్వు ఉండు, లేదా నువ్వు, మేమిద్దరం ఒకటవుతావు అన్నట్టుగా. మరి దానికేం పోయే కాలం ఆ రకంగా మాట్లాడిందంట. కట్టుకున్న భార్యని సొసైటీలో ఒక డాక్టర్గా సేవలు అందిస్తూ ఉన్నా, నా భర్త కూడా అలాగే ఉన్నాడు, మధ్యలో వచ్చింది ఎవతో, అది కూడా ఈరోజు నన్ను మాట్లాడుతుంది, అనరాని మాటలు అంటుంది, నా మగుడు అలాగే అంటున్నాడు, అత్తమామ అలాగే అంటున్నారు, ఇక నేనేమైపోవాలని చెప్పేసి పాపం ఈ పిచ్చిది ఈమె డాక్టర్ అమ్మ ప్రత్యూష ఇక నిన్న రూమ్లో ఎవరు లేని సమయంలో చూసి ఆత్మహత్యకు పాల్పడింది. పాయిజన్ తీసుకుందని కొంతమంది అంటున్నారు, హ్యాంగింగ్ చేసుకుని కొంతమంది అంటున్నారు. ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించినటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఇతను వచ్చేసి ఆగమేమైతే ఆసుపత్రి పట్టలేదు, అప్పటికే చనిపోయింది. ఇది ఆ నోట ఈ నోట పాగింది. అప్పటికి ఈ ప్రత్యూషకి సంబంధించి ఆమె పడుతున్న బాధ వాళ్ళ రిలేటివ్స్కి చాలామందికి తెలుసు. ఇక ఫ్లెక్సీలు వచ్చేసాయి. ఏమని?
భార్య మరణానికి కారణమైన సృజన్ రెడ్డిని చెప్పించు కొట్టాలి అండ్ ఆ బుట్టబొమ్మ చెత్తబొమ్మ దాన్ని ఊరుకోవద్దని చెప్పేసి ఇక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అత్తమామ, భర్త అండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి చెత్తబొమ్మ మీద కేసు ఫైల్ అయింది. విచారణ సాగుతుంది. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, వాస్తవానికి చెప్పకూడదు బట్ ఓపెన్ అవుతున్నా. మెసెంజర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ తెలిసిన వాళ్ళు కావచ్చు, అసలు తెలియని వాళ్ళు నేను ఫోన్లే ఇంకోసారి పెట్టిన సరే విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. తెలిసిన వాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు నాతో చాట్ చేస్తున్నా, ఫోన్ మాట్లాడుతున్నా, ఉంటా సరదాగా ఉంటా, ఫ్రెండ్లీగా ఉంటా, జోబియల్గా ఉంటా. లిమిట్స్ అనేవి ఉంటాయి. ఎవరితో ఎంతవరకు అంతవరకే ఉండాలి. అది కాదని బోర్డర్ దాటామా ఇబ్బంది పడిపోతాం. వాళ్ళు ఇబ్బంది పడతారు, మనం ఇబ్బంది పడతాం. దానివల్ల రేపటి రోజు చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన లైఫ్ అయిపోయిందండి అక్కడితో. సో నేను అనేది అదేనండి, మీలో కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఆడవాళ్ళైనా, ఆంటీలైనా, అంకులైనా, ఎవరైనా, కార్పొరేట్స్, ప్రొఫెషనల్స్, నార్మల్ ఎవరైనా సరే ఫ్రెండ్లీగా ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు. బట్ మన ఇంట్లో ఉన్న మనుషులని, మన మీద ఆధారపడ్డ మనుషులని, సొసైటీలో మన మీద నమ్మకం పెట్టుకున్న వారికి సంబంధించేసి మన మీద ఏంటి వీళ్ళు ఇలానా అన్న ఇది కలలో కూడా రానివ్వకండి. అలా మీరు ఉండకండి. మిమ్మల్ని జీవితాంతం చూసుకునేది మీ రక్త సంబంధికులు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టు పెళ్లి చేసుకున్న వాళ్ళు. అది గుర్తుంచుకోండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.